ఐ గెట్ దిస్ ప్రాబ్లం. అర్థమైందా? ఇది ఎందుకు ఇట్లా కంపారిజన్. సో నో వన్ ఈస్ దేర్, నథింగ్ ఈస్ దేర్. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చింది ఏదన్నా ప్రాబ్లం వచ్చేసింది, ఓకే, సో వి విల్ అక్సెప్ట్ ఇట్ ఫ్రీలీ, వి విల్ ఈజీలీ మనం ఏం చేస్తాం, దాన్ని స్వీకరిస్తాం. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అయిందా? గాట్ మై పాయింట్? అర్థమవుతుంది కదా తెలుగులో కూడా. ఏమైతుంది? కంపారిజన్ లేదు కదా. ఇప్పుడు ఏంటిది? నాకు షుగర్ ఉన్నది, ఈయనకు లేదు. నాకు బీక్ ఉన్నది, ఈయనకు లేదు. సో నేను మందులు వాడుతున్నా. ఇట్ ఈస్ ద ప్రాబ్లం. That is the problem. So in comparison, that is a problem. అది కూడా ప్రాబ్లం. ఎక్కడ? పోల్చడం మూలంగా, ఎదుటి వ్యక్తితోటి మనం పోల్చడం మూలంగా మనం we are facing the problem. What it? So you see, comparison ఏం చేస్తున్నది? పోల్చడం ఉన్నది ఏం చేస్తున్నది? anxiety క్రియేట్ చేస్తున్నది. For example, you want to get something, some bungalow, some land, some car, or some whatever you want, and if you are not getting that, so you will be more. అప్పుడు ఏమున్నది? సంథింగ్ యూ హ్యావ్, సమ్ ప్రాబ్లమ్ యూ హ్యావ్. బాగా అప్పు ఉన్నది, తీర్చలేకపోతున్నాం, ఆర్ సంథింగ్, ఏదో సమస్యలు ఉంటాం, బాగా ఎన్సైటీలో ఉంటాం. వై? బికాస్ దేర్ ఈస్, అక్కడ మనం పోల్చి చేస్తాం. సమ్మన్ ఈస్ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రోస్, నాకేమో అన్ని బాధలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి. ఇది కూడా ఏంటిది? సమ్మన్ ఈస్ వెరీ హ్యాపీ, ఇప్పుడు ముఖం పైన నవ్వే ఉంది, నాకు ఎప్పుడు మెదడులో టెన్షన్ ఉన్నది, నాకు ఎప్పుడు మైండ్లో టెన్షన్. ఆయన ఎప్పటికీ నవ్వుకుంటూనే ఉంటాడు, నాకు ఎప్పటికీ టెన్షన్ ఉంటుంది. వై దిస్? బికాస్ ఆఫ్ కంపారిజన్. If you don't compare, you will be stable. ఎప్పుడైతే పోల్చడం మానేస్తామో అప్పుడు ఏమైతుంది? స్టెబిలిటీ. నో కంపారిజన్, స్టెబిలిటీ. సో ఓన్లీ కంపారిజన్ ఎక్కడి వరకు తీసుకొస్తున్నాయి? ఓన్లీ కంపారిజన్ అనేది ఏడు వరకు తీసుకొస్తున్నాయి? ఎన్సైటీ క్రియేట్ చేస్తున్నాయి, యాంగర్ క్రియేట్ చేస్తున్నాను. వై we are so will get anger? Why? Because అనుకున్నది అవ్వట్లేదు, అనుకున్నది అయితే హ్యాపీ, అనుకున్నది కాకపోతే. సో దిస్ ఈస్ కంపేర్. ఇది కూడా అదో. ఇప్పుడు సెకండ్ పర్సన్ కాదు, అక్కడికి విత్ ఇన్ అస్, మన లోపలనే కంపారిజన్. ఏంటిది? అవడం, అవుతే కాకపోతే బాధ. సో దిస్ ఈస్, ఇది కూడా ఏవికే कंपैरिजन. तोलना एक दूसरे से, हुआ कि नहीं, जॉब मिला या नहीं, सैलरी मिला या नहीं, इंक्रीमेंट हुआ या नहीं हुआ. So this is comparison again. When there is no salary, when there is no employment, then what comparison is? సో అర్థమైందా? ప్రతిదీ మనం ఏం చేస్తాం, మనం ఎందుకు బాధపడతా ఉంటాం, టెన్షన్ పడతా ఉంటాం? బికాస్ ఆఫ్ కంపేర్. యు సీ, కంపారిజన్ అన్నది, పోల్చడం అన్నది ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకెళ్తాం? డిస్ట్రాక్షన్. అప్పుడు ఏం చేస్తాం, అంతా డౌరీ వచ్చింది, వరకట్నం ఇచ్చేది, నాకు వరకట్నం లేదు, వరకట్నంతో బిల్డింగ్ కట్టాడు, ల్యాండ్. So you will start comparison and you will start. Then you start Godova. Who is this? You will try to beat. Put down, directly, indirectly, because he is comparison. Mrs. కూడా ఏం చేస్తుంది, ఆయన నా దగ్గర వాళ్ళ హస్బెండ్ ఏమో ముందు కట్టింది, ఇప్పటి వరకు ఒకటి కట్టాలి,
అదే కదా పంచాయతీ. వాళ్ళ హస్బెండ్ ఏమో ముందు కట్టింది, నువ్వు ఇప్పటి వరకు ఒకటి కట్టలే. వాట్ ఈస్ దిస్? వై? సమస్య ఎక్కడ నుండి వస్తుంది? పోల్చడం, కంపారిజన్, పోల్సు. సో హస్బెండ్ డూయింగ్ ద సేమ్ థింగ్, వైఫ్ డూయింగ్ ద సేమ్. వాళ్ళ పిల్లోడేమో టాప్ వచ్చిండు, మెడిసిన్ సీట్ వచ్చింది, ఆ సీట్ వచ్చింది, ఈ సీట్ వచ్చింది, 2 బ్యాక్లాగ్స్ ఉంటాయి. అగైన్ కంపారిజన్. వాళ్ళదేమో ఇల్లు కలర్ మంచిగా బ్రైట్ గా ఉన్నది, మనదేమో జర డల్ ఉన్నది. అగైన్ కంపారిజన్. నిన్ననేమో టెస్ట్ ఉన్నది, ఫుడ్ ఇవ్వాలి, టెస్ట్ అగైన్ కంపారిజన్. సో దిస్ కంపారిజన్ ఈస్ లీడింగ్ టు మల్టిపుల్ mental problems, mind problems. Comparison leading to anxiety, leading to frustration, anger, jealousy. అంతే కదా, జెలసీ కూడా ఎక్కడి నుండి వస్తుంది? కంపారిజన్ తోటి వస్తుంది. వాళ్ళ అబ్బాయి ఏమో టాప్ వచ్చాం, మనోడేమో వాళ్ళు చెప్పింది ఏంటో లేడు, వాళ్ళ అబ్బాయి ఐఎస్ అయింది, వీడేమో కాకుండా చేతికే దొరుకుతలేదు. దిస్ ఇస్ ఆల్ ఐఏఎస్ లేకపోయినప్పుడు ఏమి? సపోజ్ లేదు, సివిల్స్ లేవు పాత జమానాలు 20 సంవత్సరాల ముందు, ఏడా కంపారిజన్ లేదు, ఉందా? ఆ కంపారిజన్ లేదు. ఇప్పుడు నువ్వు పైలట్, ఆయన పైలట్. ఎందుకు? విమానాలే లేనప్పుడు, ఫ్లైట్స్ లేనప్పుడు నువ్వు పైలట్ ఎక్కడ? దేర్ వాజ్ నో. నువ్వు డాక్టరే కానప్పుడు అప్పుడు దేర్ వాజ్ నో కంపారిజన్. సో ఆల్ ప్రాబ్లమ్స్ యు సీ, కంపారిజన్ ఇస్ వెరీ స్మాల్ థింగ్. చాలా